అంటే సినిమా టు సినిమా అయిన వెంటనే ఏం సినిమా చేయాలనేది ఆ సినిమా అయ్యే టైంకి ఫిక్స్ అవుతాను. సో ఈ సినిమా ఇది చేసాం ఓకే అంటే ఆ సినిమా అయ్యే టైంకి నేను డిటాచ్ అయిపోతాను. ఇది నా సినిమా కాదు, ఇది ఎవడో అనిల్ రావుపూడి తీసాడు, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి, మళ్ళీ ఫ్రెష్గా నా సినిమా ఏంటి, నా జర్నీ ఏంటి అనేది నేను అంత గ్రౌండ్కి వెళ్ళి ఆలోచించుకుంటా. సో లక్కీగా ఏంటంటే ఎవ్రీ ఫిలిం జోనర్స్ మార్చుకుంటూ వస్తున్నా, బ్యాక్డ్రాప్స్ అట్లీస్ట్ ఆ బ్యాక్డ్రాప్లో సేమ్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయట్లే. సో అక్కడ నేను ఫస్ట్ బేసిక్ స్టెప్ తీసుకుంటా. సో ఈ బ్యాక్డ్రాప్లో కానీ ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఈ కథ కానీ నేను మన ముందు చేయలే. సో అనేది నేను 50% నేను హ్యాపీ. ఫ్రెష్నెస్, నాకు ఫ్రెష్నెస్, ఆడియన్స్కి ఎంతవరకు వెళ్తే నాకు తెలియదు, బట్ నాకు ఫ్రెష్నెస్. మిగతా 50% ఈ కథలో నాకు ఎగ్జైట్మెంట్ ఏమి ఇస్తుంది అనేది చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి వచ్చేసరికి ఒక భార్య ఒక మాజీ ప్రేయసితో ఒక యాక్షన్ అడ్వెంచర్, ఇది నాకు కిక్ ఇచ్చింది. సో ఇద్దరి ఆడవాళ్ళు, ఒక ఆడదాని వల్లే మనిషి ఫ్రై అవుతాడు, అదే ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఒక డీప్ ఫ్రై అవుతాడు. సో అనే ఒక టెంప్లెట్ పట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు విపరీతానికి ఎక్కిచ్చింది. సో ఇది నేను చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాను. సో దీనికి ఒక యాక్షన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇదే ఇంట్లో పెడితే ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో పీరాలు. సో దీన్ని ఒక యాక్షన్ అడ్వెంచర్ చేద్దాం, అది డిఫరెంట్ స్పేస్లోకి వెళ్తాం అనేది ఫస్ట్ గ్రౌండ్ రెడీ అయిపోయింది. సో ఇక అక్కడ నుంచి ఇక డిఫరెంట్ క్యారెక్టర్స్,